ఇప్పుడు మీరు చూస్తున్నది ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతం. ఇక్కడ ఆగస్టు 15కి భారత ప్రధానమంత్రి గారు జెండా ఎగరవేస్తారు. ఇది షాజహాన్ నిర్మించినట్టు చెప్తారు. అట్లానే మొన్న తీసిన హరిహర వీరమల్లో కూడా ఈ యొక్క రెడ్ ఫోర్ట్ చరిత్ర ఉంది. ఢిల్లీ రాజధాని నగరం అవడంతో చాలామంది ఇక్కడికి వస్తుంటారు. అట్లానే ఈ చుట్టుపక్కల కూడా ఎన్నో మందిరాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఎదురు కనిపిస్తుంది గౌరీ శంకర్ మందిరం. ఢిల్లీలో అతిపెద్ద శివాలయం. పసుపు రంగులో ఉంది. అలాగే దాని పక్కన ఉంది జైన మందిరం. ఇది కూడా ఢిల్లీలోని అతి పెద్ద మందిరం. దాని పక్కనే శ్రీశాంజీ గురుద్వారా కూడా ఉంది. ఢిల్లీ రోడ్డు. ఇప్పుడు నేను చెప్పే సందేశం ఏంటంటే, నేను ఢిల్లీ ఎందుకు వచ్చాను, అసలు ఢిల్లీతో నాకు పని ఏంటి, ఢిల్లీ వాతావరణం ఎట్లుంటుంది ఏంటి అనే దాని మీద చెప్తాను. ముఖ్యంగా మనలో చాలామంది చదువుకున్నాక కూడా ఇంటి పట్టునే ఉండాలని చూస్తారు. వాళ్ళ ఉద్దేశం తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనో మేలు చేయాలనో నాకు తెలియదు. కానీ మనము సర్టెన్ చదువుకున్నాక కంపల్సరీ సిటీ వైపు చూడటమే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. చదువుకోవటానికి, ఉద్యోగం సంపాదించడానికి, అన్నిటికి కూడా కోచింగ్ సెంటర్లు ఏంటి, పెద్ద పెద్ద కాలేజీలు ఏంటి, అన్నీ ఉంటాయి. ఇది రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషను. కానీ మనం ఏమనుకుంటామంటే ఇంటి పట్టునే ఉండి ఎట్లకట్లా బతికేద్దామని అనుకుంటాం. అట్లా ఎంతకాలం మీరు ఇంటి పట్టకుండా మీకు ఒరిగేదైతే ఏముండదో నాకు తెలిసి. ఒకసారి బయటకు వచ్చి మీరు చూసినప్పుడు మనం డెవలప్మెంట్ ఎలా కావాలనేది తెలుస్తుంది. పెద్ద పెద్దోళ్ళు అందరూ సిటీలో ఉంటారు. వాళ్ళ పరిచయాలతోటే మనం గొప్పవాళ్ళం కాగలుగుతాము. వాళ్ళ పరిచయాలు లేకుండా మనం ఎప్పుడు గొప్పవాళ్ళమే కాలేము. ఎందుకంటే స్వతహాగా బుద్ధిమంతులు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ఆ ఒకళ్ళిద్దరు అయితే కాగలుగుతారేమో, కానీ గొప్పవారు మిగిలిన వాళ్ళు కావటం చాలా కష్టం. కాబట్టి డిగ్రీ ఆ పైన చదువుకున్న వాళ్ళు ఊర్లో ఉండకుండా దగ్గరలోని సిటీలని లేకపోతే పెద్ద పెద్ద సిటీలని చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఇక్కడ అలవాటు పడితే అవకాశాలు ఎన్నో ఉంటాయి. బీహార్ ఉంది ఇప్పుడు, అక్కడ రోజువారీ కూలీ కూడా దొరకదు కూలీలకి. అందరూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వెళ్ళి పనిచేస్తుంటారు. మామూలు కూలి కూడా దొరకదు. అలాంటిది మనం ఇంత చదువు చదివి ఊళ్ళో ఉన్నామంటే మనకి ఏం పని చేస్తాము, ఎట్లా చేస్తాము, ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఏంటంటే కొంత చదువు చదివినాక తల్లిదండ్రుల్ని వదిలైనా సరే మనము బాగా బతకాలంటే సిటీకి రావటం అత్యవసరం. అందులో ఢిల్లీ సిటీ అనేది నాకు బాగా నచ్చిన నగరం. ఎందుకంటే ఇక్కడ
ఒక 50కి పైన గురుద్వారాలు ఉంటాయి. అన్నిట్లోనూ మీకు ఫ్రీగా భోజనం పెడతారు. మనకి ఏ ఉద్యోగం లేకపోయినా అవి తినుకుంటైనా మనము ఉద్యోగం సంపాదించుకునే స్థాయికి మనము ఎదగొచ్చు. మిగిలిన ఏరియాల్లో ఆ ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ఢిల్లీ నాకు బాగా నచ్చే నగరం. నన్ను పోషిస్తున్న నగరం కూడా ఢిల్లీ అని సగర్వంగా చెప్పగలను. 2009 నుంచి ఢిల్లీతో నా అనుబంధం ఇప్పటికే 16 సంవత్సరాలు అయింది. ఈ 16 సంవత్సరాల్లో నేను ఎంతో పరిణితి చెందాను. నేను ఒకప్పుడు మా తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా వేయాలని అనుకునేవాడిని. కానీ ఇప్పటివరకు తిరువూరులో నిలబడింది చాలా తక్కువ మంది. స్వామిదాస్ ఒక్కడే తెలుగుదేశం తరఫున మా నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. మిగిలిన వాళ్ళందరూ బయట నుంచి అరువు తెచ్చుకున్న వాళ్ళే. కాబట్టి మనము ఎదగటానికి సిటీలే సరైన మార్గాలని నా ఉద్దేశము. ఈ వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్నజీఆర్ ఛానల్ని మీరు ఆదరించండి.